అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న భారీ స్పై థ్రిల్లర్ వార్ 2. ఈ మూవీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2019లో హృతిక్ నటించిన బ్లాక్ బస్టర్ స్పై థ్రిల్లర్ వార్ కి ఇది సీక్వెల్ గా వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో హృతిక్ మరోసారి రా ఏజెంట్ మేజర్ కబీర్ ధాలీవాల్ పాత్రలో కనిపించనున్నారు. తారక్ ఈ ఫ్రాంచైజీలో ప్రతి నాయకుడి పాత్రలో కనిపిస్తారని సమాచారం. ఆగస్టు 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఈ సినిమా విడుదలకు ఇంకా 30 రోజులే ఉందని తెలుపుతూ చిత్ర బృందం కౌంట్ డౌన్ పోస్టర్ను విడుదల చేసింది. తాజాగా ఈ పోస్టర్ను ఎక్స్ వేదికగా తారక్ షేర్ చేశారు. ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తూ ఉండగా యష్రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ రిపోర్ట్ హాలీవుడ్ సినిమాల తాలూకు స్టోరీ, మ్యూజిక్ కాపీ చేస్తున్నారంటూ దక్షిణాది ఉత్తరాది టెక్నీషియన్లపై అప్పట్లో బాగా విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు దేవిశ్రీ సంగీతం అందించిన ఊ అంటావా సాంగ్ ని విదేశీయులు కాపీ కొట్టారంటూ ఆయన స్వయంగా పేర్కొనడంతో ఈ విషయం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు డ్రీమ్స్ లాంచింగ్ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్లో డీఎస్పీ మాట్లాడుతూ, నేను స్వరాలు సమకూర్చిన ఊ అంటావా సాంగ్ని ఎవరో కాపీ కొట్టారు, వాళ్ళ మీద కేసు వేయాలా, ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను అని అన్నారు. అయితే మన తెలుగు పాటను కాపీ కొట్టినందుకు గర్వంగా కూడా ఉందని ఆయన పేర్కొన్నారు. కీర్తనల గ్రంథము 36వ అధ్యాయము. భక్తిహీనుల హృదయంలో అతిక్రమము దేవోక్తి వల్లే పలుకుచున్నది, వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. ఇలా చూడు, అక్కడికి వెళ్ళాక పిచ్చిదాన్లా ఈ అని పళ్ళికిలించుకో, అర్థమైందా? ఆడదాని కోసం ఇలా సిగ్గుగా లేదు. నన్ను అలా తిడితే ఊరుకోను. దివ్యాని మీరు తిట్టి గాని కొట్టి గాని సరి చేయలేరు. ఇదిగో ఆంటీ, నేను ఎలా మాట్లాడుతున్నాను? బాగాలే కదా మాట్లాడుతున్నా. నేను మెంటల్లా కనపడుతున్నానా? తనేదో పిచ్చి దాంట్లో మాట్లాడుతుంటే నువ్వు కూడా అలాగే మాట్లాడుతున్నావు. ఇంకొకసారి దివ్యాని పిచ్చిదన్నామనుకో, నువ్వు ఫ్రెండ్ అని కూడా చూడదు. దివ్య నువ్వు చెప్పేది ఎవరు నమ్మడం లేదు. నాకు వాళ్ళందరి గురించి అనవసరం. ఇక్కడ క్రైమ్ జరిగింది. మళ్ళీ మళ్ళీ అదే మాట ఎందుకు చెప్తున్నారు? పాపులర్ రియాలిటీ గేమ్ షో కౌన్ బనేగా కరోడుపతి త్వరలోనే కొత్త సీజన్ ప్రారంభం కానుంది. ఇప్పటికే 16 సీజన్లు సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకుంది. మరోవైపు ఈ ఏడాది కేబీసీ చరిత్రలో ఒక ప్రత్యేక మైలురాయిని కూడా చేరుకుంది. 2000 జూలై 3న ప్రారంభమైన ఈ షో ఇటీవల 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ షో కొత్త సీజన్ కి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఈ ప్రోమోను సినీ ఎంటర్టైన్మెంట్ టెలివిజన్ చాలా ఆసక్తికరంగా రూపొందించింది. ఇప్పటిలాగే ఈ సీజన్ కు కూడా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా వ్యవహరించనున్నారు. ఈ కొత్త సీజన్ ఆగస్టు 11న ప్రారంభమవుతుందని తాజాగా ప్రకటించారు. అలాగే సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9 గంటలకు సోనీ ఎంటర్టైన్మెంట్ టెలివిజన్ తో పాటు సోనీ లీవ్ లో ప్రసారం కానుంది. చూడాలి. ఈ రిపోర్ట్ డాక్యుమెంట్ అబద్ధం చెప్తుందా? అంటే నేను అబద్ధం చెప్తున్నానా? క్రైమా లేక సివిలా? ఇక్కడ క్రైమ్ జరిగింది. జైలు నుంచి ఎవడన్నా వచ్చాడేమో అని చూస్తున్నావా? స్కెచ్ వేయడాలు, ప్లాన్ చేయడాలు జైల్లోనే జరుగుతాయి. మీరు అందుకే ఇక్కడికి వచ్చింటారు నాకు తెలుసు సార్. మీ ఫ్యామిలీ వాళ్ళు కూడా హాస్పిటల్కి ఫేవర్ గానే రిపోర్ట్ ఇచ్చారు. దివ్య నువ్వు చెప్పేది ప్రపంచ సినిమా హిస్టరీలో తెలుగు సినిమా ఖ్యాతిని శిఖరాలకు చేర్చిన బ్లాక్ బస్టర్ చిత్రం బాహుబలి 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ అపురూప ఘట్టాన్ని పురస్కరించుకుని చిత్ర బృందం ఇటీవల ఒక కీలక నిర్ణయం తీసుకుంది. బాహుబలి ది బిగినింగ్, బాహుబలి 2 ది కన్క్లూజన్ చిత్రాలను కలిపి బాహుబలి ది ఎపిక్ పేరుతో ఒకే భాగంగా ప్రపంచవ్యాప్తంగా మళ్లీ విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. ఈ ఏడాది అక్టోబర్ 31న విజువల్ వండర్ మరోసారి వెండి తెరపై కనువిందు చేయనుంది. ఈ ప్రకటన వెలువడిన తర్వాత నుంచి ఈ మూవీ రన్ టైం విషయంలో రకరకాల రూమర్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. దీని నిడివి 5 గంటలకు పైగానే ఉంటుందని కొందరు, 4 గంటలు అని మరికొందరు పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా నటుడు రానా స్పందించారు. ఈ సినిమాలో భల్లాల దీప పాత్రలో రానా అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. బాహుబలి ది ఎపిక్ సినిమా రన్ టైం పుకార్లపై ఆయన స్పందిస్తూ, ఎంత నిడివి ఉన్నా నాకు చాలా సంతోషం, ఎందుకంటే ఈ ఏడాదిలో నేను ఏ మూవీలో నటించకుండానే నాకు బ్లాక్ బస్టర్ రానుంది. రన్ టైం ఎంత అనే విషయం నాకు కూడా తెలియదు, 4 గంటలని పోస్టులు పెడుతున్నారు. అంత నిడివి ఉంటే చూస్తారా? సినిమా రన్ టైం కేవలం జక్కన్నకు మాత్రమే తెలుసు. ఆయన చెప్పే వరకు
ఎవరికీ తెలియదు, నాకైతే ఆయన ఏం చెప్పలేదు అని రానా అన్నారు. దీంతో ఈ మూవీ రన్ టైం చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. కీర్తనల గ్రంథము 36వ అధ్యాయము. భక్తిహీనుల హృదయంలో అతిక్రమము దేవోక్తి వల్లే పలుకుచున్నది. వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. ఇలా చూడు, అక్కడికి వెళ్ళాక పిచ్చిదాన్లా ఈ అని పళ్ళికిలించుకో. అర్థమైందా? ఒక ఆడదాని కోసం ఇలా సిగ్గుగా లేదు. నన్ను అలా తిడితే ఊరుకోను. దివ్యాని మీరు తిట్టి గాని కొట్టి గాని సరి చేయలేరు. ఇదిగో ఆంటీ, నేను ఎలా మాట్లాడుతున్నాను? బాగానే కదా మాట్లాడుతున్నా. నేను మెంటల్లా కనపడుతున్నానా? తనేదో పిచ్చి దాంట్లో మాట్లాడుతుంటే నువ్వు కూడా అలాగే మాట్లాడుతున్నావు. ఇంకొకసారి దివ్యాని పిచ్చిదన్నామనుకో, నువ్వు ఫ్రెండ్ అని కూడా చూడను. దివ్య నువ్వు చెప్పేది ఎవరు నమ్మడం లేదు. నాకు వాళ్ళందరి గురించి అనవసరం. ఇక్కడ క్రైమ్ జరిగింది. మళ్ళీ మళ్ళీ అదే మాట ఎందుకు చెప్తున్నారు? ఉదయపూర్ ఫైల్స్ కనహయ లాల్ టైలర్ మర్డర్ ఫిలిం రిలీజ్కు సంబంధించిన కేసులో ఇవాళ సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసును మళ్లీ జూలై 21వ తేదీన విచారించనున్నట్టు కోర్టు పేర్కొంది. జస్టిస్ సూర్యకాంత్ జోయిమాలా బక్షితో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. చిత్ర రిలీజ్ను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్పై స్పందిస్తూ ఈ ఫిలిం అంశంలో కేంద్రం నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నట్లు ధర్మాసనం చెప్పింది. కేంద్రం ఏర్పాటు చేసిన ప్యానెల్ దీనిపై త్వరలో నిర్ణయాన్ని వెల్లడిస్తుందని, అప్పటి వరకు వేచి ఉండాలని కోర్టు నిర్మాతలను కోరింది. ఇక మధ్యాహ్నం కేంద్ర ప్యానెల్ సమావేశం కానుంది. ఉదయపూర్ ఫైల్స్ ఫిలిం రిలీజ్పై స్టే ఇస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును నిర్మాతలు సవాల్ చేశారు. చూడాలి. ఈ రిపోర్ట్ డాక్యుమెంట్ అబద్ధం చెప్తుందా? 96 మైయలగన్ వంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రేమ్ కుమార్ సి తన కొత్త సినిమాను నటుడు విక్రమ్తో ప్రకటించాడు. చియాన్ 64 అనే వర్కింగ్ టైటిల్తో తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్ విక్రమ్ కెరీర్లో 64వ చిత్రంగా రాబోతుంది. ఈ సినిమాను వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ బ్యానర్పై ఈశారి గణేష్, కుష్మితా గణేష్ నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూజా కార్యక్రమాలు జరుపుకొని త్వరలోనే సెట్స్ మీదకి వెళ్లనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సందర్భంగా విక్రమ్ ని చిత్ర యూనిట్ కలిసిన ఫోటోలను ఎక్స్ వేదికగా పంచుకుంది. కీర్తనల గ్రంథము 36వ అధ్యాయము. భక్తిహీనుల హృదయంలో అతిక్రమము దేవోక్తి వల్లే పలుకుచున్నది. వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. ఇలా చూడు, అక్కడికి వెళ్ళాక పిచ్చిదాన్లా ఈ అని పళ్ళికిలించుకో. అర్థమైందా? ఒక ఆడదాని కోసం ఇలా సిగ్గుగా లేదు. నన్ను అలా తిడితే ఊరుకోను. దివ్యాని మీరు తిట్టి గాని కొట్టి గాని సరి చేయలేరు. ఇదిగో ఆంటీ, నేను ఎలా మాట్లాడుతున్నాను? బాగానే కదా మాట్లాడుతున్నా. నేను మెంటల్లా కనపడుతున్నానా? తనేదో పిచ్చి దాంట్లో మాట్లాడుతుంటే నువ్వు కూడా అలాగే మాట్లాడుతున్నావు. ఇంకొకసారి దివ్యాని పిచ్చిదన్నామనుకో, నువ్వు ఫ్రెండ్ అని కూడా చూడను. దివ్య నువ్వు చెప్పేది ఎవరు నమ్మడం లేదు. నాకు వాళ్ళందరి గురించి అనవసరం. ఇక్కడ క్రైమ్ జరిగింది. మళ్ళీ మళ్ళీ అదే మాట ఎందుకు చెప్తున్నారు? బాలీవుడ్ నటుడు ఆసిఫ్ ఖాన్ గుండెపోటుకు గురయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన తన ఆరోగ్య పరిస్థితి గురించి సోషల్ మీడియా వేదికగా వివరించారు. గత కొన్ని గంటలుగా తాను ఆసుపత్రిలో ఉన్నానని, హాస్పిటల్ పైకప్పును చూసుకుంటూ జీవితం ఎంత చిన్నదో గ్రహించానని చెప్పారు. ఒక్క క్షణంలో అన్ని మారిపోతాయని, దేన్ని తేలికగా తీసుకోకండని అన్నారు. ఇక జీవితంలో ఎవరు ముఖ్యమో వారితో ఆనందంగా గడపండి సూచించారు. జీవితం ఒక వరమని చెప్పారు. ప్రస్తుతం కోలుకుంటున్నానని, త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో మీ ముందుకొస్తానని తెలిపారు. ఈ పోస్ట్ను చూసిన నెటిజన్స్ ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు కామెంట్ చేస్తున్నారు. చూడాలి. ఈ రిపోర్ట్ డాక్యుమెంట్ అబద్ధం చెప్తుందా? అంటే నేను బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని లెజెండరీ చలనచిత్ర దర్శకుడు సత్యజిత్ రే ఇంటిని కూల్చివేసే నిర్ణయాన్ని పునరాలోచించాలని భారత్ విజ్ఞప్తి చేస్తుంది. ఈ చారిత్రక భవనానికి మరమ్మతు చేయడానికి అవసరమైన ఆర్థిక, సాంకేతిక సాయం అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని ప్రకటించింది. భారత సినీ చరిత్రలో సత్యజిత్ రే ప్రముఖ దర్శకుడిగా పేరుగాంచారు. ఢాకాలోని గరీబ్ ఏ నవాజ్ అవెన్యూలో ఉన్న తన నివాసంలో ఆయన ఎక్కువ కాలం గడిపారు. ఈ ఇల్లు ఆయన సినిమా సృజనాత్మకతకు సాక్షిగా నిలిచింది. అయితే ఈ భవనం పాతబడి శిథిలావస్థకు
చేరుకోవడంతో దానిని కూల్చివేసి ఆ స్థలంలో కొత్త నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. సత్యజిత్ రే ఇంటిని కూల్చివేస్తారన్న వార్తలపై భారత విదేశాంగ శాఖ స్పందిస్తూ సత్యజిత్ రే ఇల్లు కేవలం ఒక భవనం మాత్రమే కాదని భారత్ బంగ్లాదేశ్ మధ్య సాంస్కృతిక వారసత్వానికి చిహ్నమని పేర్కొంది. సత్యజిత్ రే ఒక అంతర్జాతీయ సినిమా ఐకాన్. ఆయన ఇల్లు ఒక చారిత్రక స్థలం. దానిని కాపాడుకోవడం మన బాధ్యత. ఈ భవనాన్ని పునరుద్ధరించడానికి భారత్ పూర్తి సహాయం అందిస్తుంది అని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. కీర్తనల గ్రంథము 36వ అధ్యాయము. భక్తిహీనుల హృదయంలో అతిక్రమము దేవోక్తి వల్లే పలుకుచున్నది. వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. ఇలా చూడు, అక్కడికి వెళ్ళాక పిచ్చిదాన్లా ఈ అని పళ్ళికిలించుకో. అర్థమైందా? ఆడదాని కోసం ఇలా సిగ్గుగా లేదు. నన్ను అలా తిడితే ఊరుకోను. దివ్యాని మీరు తిట్టి గాని కొట్టి గాని సరి చేయలేరు. ఇదిగో ఆంటీ, నేను ఎలా మాట్లాడుతున్నాను? బాగాలే కదా మాట్లాడుతున్నా. నేను మెంటల్లా కనపడుతున్నానా? తనేదో పిచ్చి దాంట్లో మాట్లాడుతుంటే నువ్వు కూడా అలాగే మాట్లాడుతున్నావు. ఇంకొకసారి దివ్యాని పిచ్చిదన్నామనుకో, నువ్వు ఫ్రెండ్ అని కూడా చూడను. దివ్య, నువ్వు చెప్పేది ఎవరు నమ్మడం లేదు. నాకు వాళ్ళందరి గురించి అనవసరం. ఇక్కడ క్రైమ్ జరిగింది. మళ్ళీ మళ్ళీ అదే మాట ఎందుకు చెప్తున్నారు? ప్రముఖ నటుడు రవితేజ తండ్రి రాజగోపాల్ రాజు 93 వయసులో వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ మంగళవారం రాత్రి కన్నుమూశారు. రవితేజ తండ్రి మరణ వార్త తెలుసుకున్న అగ్ర నటుడు చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోదరుడు రవితేజ తండ్రి రాజగోపాల్ రాజు గారి మరణ వార్త విని చాలా బాధపడ్డాను. ఆయన్ని ఆఖరిసారిగా వాల్తేరు వీరే సెట్లో కలిశాను. ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబానికి నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను అంటూ ట్వీట్ చేశారు మెగాస్టార్. చూడాలి. ఈ రిపోర్ట్ డాక్యుమెంట్ అబద్ధం చెప్తుందా? అంటే నేను అబద్ధం చెప్తున్నాను. పోలీస్ కథలను తెరకెక్కించడంలో మలయాళం దర్శకులకు మంచి నైపుణ్యం ఉంది. ఈ జోనర్ నుంచి మలయాళం సినిమా వస్తుందంటే ఇతర భాషల ప్రేక్షకులు సైతం కుతూహలంతో ఎదురుచూస్తున్నారు. అలాంటి ఆడియన్స్ ముందుకు ఇప్పుడు మరో ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ రానుంది. ఆ సినిమా పేరే అస్త్ర. అమిత్ చక్కలకల్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాకి ఆజాద్ అలవిల్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా 2023 డిసెంబర్లోనే థియేటర్లకు వచ్చింది. కొన్ని కారణాల వలన వెంటనే ఓటీటీకి రాలేకపోయింది. అలాంటి ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ ద్వారా ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతుంది. ఈ నెల 18వ తేదీ నుంచి ఈ సినిమా మనోరమ మ్యాక్స్ ద్వారా స్ట్రీమింగ్ కానుంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేస్తుంది. కళాభవన్, షాజోన్, సెంథిల్ కృష్ణ, సుహాసిని కుమరన్, శ్రీకాంత్ మురళి ఇతర ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. కీర్తనల గ్రంథము 36వ అధ్యాయము. భక్తిహీనుల హృదయంలో అతిక్రమము దేవోక్తి వల్లే పలుకుచున్నది. వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. ఇలా చూడు, అక్కడికి వెళ్ళాక పిచ్చిదాన్లా ఈ అని పళ్ళికిలించుకో. అర్థమైందా? ఆడదాని కోసం ఇలా సిగ్గుగా లేదు. నన్ను అలా తిడితే ఊరుకోను. దివ్యాని మీరు తిట్టి గాని కొట్టి గాని సరి చేయలేరు. ఇదిగో ఆంటీ, నేను ఎలా మాట్లాడుతున్నాను? బాగాలే కదా మాట్లాడుతున్నా. నేను మెంటల్లా కనపడుతున్నానా? తనేదో పిచ్చి దాంట్లో మాట్లాడుతుంటే నువ్వు కూడా అలాగే మాట్లాడుతున్నావు. ఇంకొకసారి దివ్యాని పిచ్చిదన్నామనుకో, నువ్వు ఫ్రెండ్ అని కూడా చూడను. దివ్య, నువ్వు చెప్పేది ఎవరు నమ్మడం లేదు. నాకు వాళ్ళందరి గురించి అనవసరం. ఇక్కడ క్రైమ్ జరిగింది. మళ్ళీ మళ్ళీ అదే మాట ఎందుకు చెప్తున్నారు? సినిమా రివ్యూలను ఉద్దేశించి నటుడు విశాల్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఏదైనా సినిమా విడుదలైన వెంటనే పబ్లిక్ రియాక్షన్స్ తీసుకోవడం సరికాదని తెలిపారు. ఆ పద్ధతిని మార్చుకోవాలని కోరారు. సినిమాను బతికించాల్సిన అవసరం అందరిపై ఉందన్నారు. ఈ మేరకు విశాల్ తాజాగా పాల్గొన్న రెడ్ ఫ్లవర్ మూవీ ఈవెంట్లో వ్యాఖ్యానించారు. విశాల్ మాట్లాడుతూ, నడిగర్ సంఘం తరపున ఎగ్జిబిటర్ల అసోసియేషన్ మీడియాకు నాదొక విన్నపం. ప్రతి శుక్రవారం మార్కెట్లో ఎన్నో కొత్త సినిమా విడుదలవుతూ ఉంటాయి. ఏదైనా సినిమా రిలీజ్ అయిన వెంటనే యూట్యూబర్లు థియేటర్ల వద్దకు చేరుకొని పబ్లిక్ రియాక్షన్స్ తీసుకుంటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఒక సినిమాకు రావాల్సిన ఆదరణ రావడం లేదు. అలా కాకుండా యూట్యూబర్లకు 3 రోజుల పాటు అలా పబ్లిక్ రియాక్షన్స్ తీసుకోవడానికి అనుమతించకూడదు. కనీసం 12 షోలు పూర్తయ్యే వరకు ఈ రూల్స్ ఉంటే బాగుంటుంది. సినిమాను బతికించాల్సిన బాధ్యత అందరిపై ఉంది అని ఆయన అన్నారు. అనంతరం తన పెళ్లి గురించి మాట్లాడుతూ, మరో 2 నెలల్లో తప్పకుండా శుభవార్త చెబుతానని అన్నారు.
దివ్య నా నువ్వు రా. బిడ్డను చూడాలి దివ్య ఈ రిపోర్ట్ డాక్యుమెంట్ అబద్ధం చెప్తుందా? అంటే నేను అబద్ధం చెప్తున్నాను. యంగ్ హీరో నితిన్ నటించిన తాజా చిత్రం తమ్ముడు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచిన సంగతి తెలిసిందే. దాదాపు 40 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని అందరూ భావించారు. మూవీ ప్రమోషన్స్ కూడా బాగానే చేశారు. మరోవైపు దిల్ రాజు చిత్ర నిర్మాత కావడంతో ఈ సినిమాతో నితిన్ ఖాతాలో హిట్ పడటం ఖాయమనుకున్నారు. కానీ చిత్రం విడుదలైన రోజు నుండే నెగిటివ్ టాక్ రావడంతో సినిమా డిజాస్టర్గా మారింది. ఈ క్రమంలో విడుదలైన 4 వారాల్లోనే ఓటీటీ ప్లాట్ఫామ్కు వచ్చేస్తుందన్న వార్తలు టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. ఈ చిత్రానికి డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ నెట్ఫ్లిక్స్ భారీ ధరకు తీసుకుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం మేరకు ఆగస్టు 1 నుంచి తమ్ముడు నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుందని టాక్. అయితే దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. వకీల్ సాబ్ ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నితిన్ జై అనే ఆర్చరీ ప్లేయర్గా కనిపించాడు. దేశం తరపున పతకాలు గెలిచే అతడు తన చిన్ననాటి తప్పు వల్ల అక్కతో దూరం అవడం, ఆమెను మళ్లీ కలవాలని తీసుకునే ప్రయాణమే ఈ సినిమా కథాంశం. కీర్తనల గ్రంథము 36వ అధ్యాయము. భక్తిహీనుల హృదయంలో అతిక్రమము దేవోక్తి వల్లే పలుకుచున్నది. వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. ఇలా చూడు, అక్కడికి వెళ్ళాక పిచ్చిదాన్లా ఈ అని పళ్ళికిలించుకో. అర్థమైందా? ఒక ఆడదాని కోసం ఇలా సిగ్గుగా లేదు. నన్ను అలా తిడితే ఊరుకోను. దివ్యాని మీరు తిట్టి గాని కొట్టి గాని సరి చేయలేరు. ఇదిగో అంటే నేను ఎలా మాట్లాడుతున్నాను? బాగానే కదా మాట్లాడుతున్నా. నేను మెంటల్లా కనపడుతున్నానా? తనేదో పిచ్చి దాంట్లో మాట్లాడుతుంటే నువ్వు కూడా అలాగే మాట్లాడుతున్నావు. ఇంకొకసారి దివ్యాని పిచ్చిదన్నామనుకో, నువ్వు ఫ్రెండ్ అని కూడా చూడను. దివ్య నువ్వు చెప్పేది ఎవరు నమ్మడం లేదు. నాకు వాళ్ళందరి గురించి అనవసరం. ఇక్కడ క్రైమ్ జరిగింది. మళ్ళీ మళ్ళీ అదే మాట ఎందుకు చెప్తున్నారు? విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్గా వచ్చిన చిత్రం కన్నప్ప. శివభక్తుడైన కన్నప్ప కథగా వచ్చిన ఈ సినిమా జూన్ 27న థియేటర్లో విడుదలై సూపర్ హిట్గా నిలిచింది. ఈ మూవీలో ప్రభాస్తో పాటు మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ లాంటి అగ్రతారలంతా నటించారు. ముఖ్యంగా మన పిల్లలు ఖచ్చితంగా చూడాల్సిన సినిమా అని మంచు విష్ణు రిలీజ్కు ముందే చెప్పారు. మన ఆధ్యాత్మిక చరిత్ర వారికి తెలియజేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇక ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ ప్రత్యేక ప్రదర్శన తెలుగు సినిమాకు గర్వకారణంగా నిలిచింది. ఈ షోకు సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు హాజరయ్యారు. శివభక్తుడైన భక్త కన్నప్ప చరిత్రను మరోసారి చూసి వారంతా మురిసిపోయారు. ఈ సినిమా అనంతరం అద్భుతంగా ఉందని పలువురు ప్రముఖులు కొనియాడారు. కన్నప్ప చిత్రంలోని భావోద్వేగాలు, విజువల్స్, ఆధ్యాత్మిక భావనల్ని ప్రశంసించారు. కన్నప్పలోని చివరి 40 నిమిషాలు అద్భుతంగా ఉందని టాక్ వినిపించిన సంగతి తెలిసిందే. క్లైమాక్స్లో మంచు విష్ణు నటన అందరికీ గుర్తుండిపోతుంది. అతని నటన, స్క్రీన్ ప్రెజెన్స్ మీద దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి. ఈ చిత్రాన్ని చూసిన ప్రతి ఒక్కరూ విష్ణు నటన గురించి ప్రశంసలు కురిపించారు. ప్రేక్షకులు, విమర్శకులు, సినీ ప్రముఖులు ఇలా అందరూ విష్ణు నటనను కొనియాడారు. దివ్య నా నువ్వు రా. బిడ్డను చూడాలి. దివ్య ఈ రిపోర్ట్ డాక్యుమెంట్ అబద్ధం చెప్తుందా? అంటే నేను అబద్ధం చెప్తున్నా. భారతీయ సినిమాల్లో హీరోలు తమ కంటే ఎక్కువ వయసు తేడాతో హీరోయిన్లతో రొమాన్స్ చేయడం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో దక్షిణాది నటుడు ఆర్ మాధవన్ తాజా చిత్రం ఆప్ జైసా కోయిలో ఫాతిమా సనా షేక్తో జోడీ కట్టారు. ఈ చిత్రంలో వారి మధ్య 23 ఏళ్ల వయసు తేడా వివాదానికి కారణమైంది. మాధవన్ ఓ ఆంగ్ల ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, సరైన సహచరుణ్ణి కనుగొనడం అరుదు. వయసు తేడా ప్రేమను పరిమితం చేయకూడదు. పరిణితి ఉన్న పురుషులు అమ్మాయిలను ఆకర్షిస్తారు. ఇది శాశ్వత సంబంధానికి దారితీయవచ్చు అని అన్నారు. 3 దశాబ్దాల సినీ కెరీర్లో సఖీ, రెహ్నా హై తేరే దిల్ మే, తనువు వెడ్స్ మనువు వంటి రొమాంటిక్ చిత్రాలతో పాటు సైతాన్ లాంటి వైవిధ్యమైన పాత్రలు పోషించిన మాధవన్ 55 ఏళ్ల వయసులో అబ్ జైసా కోయితో మళ్లీ రొమాంటిక్ హీరోగా తిరిగి వచ్చారు. ఈ సినిమా 12 ఏళ్ల వయసు తేడాతో ప్రేమ కథను చూపిస్తుంది. ఇది తన చివరి రొమాంటిక్ పాత్ర కావచ్చని, ఇక వయసుకు తగ్గ పాత్రలు చేయాలని మాధవన్ సూచనాప్రాయంగా చెప్పారు. ఫాతిమాను ప్రశంసిస్తూ ఆమె ఏ వయసు హీరోతోనైనా సరిపోతుందని కొనియాడారు. మాధవన్ నిర్ణయాన్ని అభినందిస్తున్న ప్రేక్షకులు ఇతర హీరోలు కూడా వయసుకు తగ్గ పాత్రలు ఎంచుకుంటారా అని ఆశిస్తున్నారు. కీర్తనల గ్రంథము 36వ అధ్యాయము. భక్తిహీనుల హృదయంలో అతిక్రమము దేవోక్తి వల్లే పలుకుచున్నది. వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. ఇలా చూడు, అక్కడికి వెళ్ళాక పిచ్చిదాన్లా ఈ అని పళ్ళికిలించుకో. అర్థమైందా? ఒక ఆడదాని కోసం ఇలా సిగ్గుగా లేదు. నన్ను అలా తిడితే ఊరుకోను. దివ్యాని మీరు తిట్టి గాని కొట్టి గాని సరి చేయలేరు.
ఇదిగో ఆంటీ నేను ఎలా మాట్లాడుతున్నాను బాగాలే కదా మాట్లాడుతున్నా. నేను మెంటల్లా కనపడుతున్నానా? తనేదో పిచ్చి దాంట్లో మాట్లాడుతుంటే నువ్వు కూడా అలాగే మాట్లాడుతున్నావు. ఇంకొకసారి దివ్యాని పిచ్చిదన్నావనుకో, నువ్వు ఫ్రెండ్ అని కూడా చూడను. దివ్య నువ్వు చెప్పేది ఎవరు నమ్మడం లేదు. నాకు వాళ్ళందరి గురించి అనవసరం. ఇక్కడ క్రైమ్ జరిగింది. మళ్ళీ మళ్ళీ అదే మాట ఎందుకు చెప్తున్నారు? అత్తారింటికి దారిది మూవీతో తెలుగు ప్రేక్షకులను ఆలరించిన ముద్దుగుమ్మ ప్రణీత ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటుంది. పెళ్లి తర్వాత నటనకు గుడ్ బై చెప్పేసిన కన్నడ బ్యూటీ ఫ్యామిలీతో కలిసి ఎక్కువగా కనిపిస్తోంది. తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. తన భర్త కుమారుడితో కలిసి వెంకటేశ్వర స్వామికి మొక్కులు చెల్లించుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రణీత తన ఇన్స్టాలో తిరుమల నుంచి ఫోటోలు షేర్ చేసింది. గోవింద గోవింద, నా కుమారుడు కృష్ణ మొదటిసారి స్వామివారికి తలనీలాలు సమర్పించాడని క్యాప్షన్ రాసుకొచ్చింది. చూడాలి. ఈ రిపోర్ట్ డాక్యుమెంట్ అబద్ధం చెప్తుందా? అంటే నేను అబద్ధం చెప్తాను. ప్రభాస్ హీరోగా హోంబలే ఫిల్మ్స్ 3 భారీ ప్రాజెక్టులు చేరున్నట్లు గత ఏడాది ప్రకటించిన విషయం తెలిసిందే. ఒకే బ్యానర్లో 3 ప్రాజెక్టులు చేయడంపై ప్రభాస్ స్పందించారు. ఒక ఆంగ్ల వెబ్సైట్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో హోంబలే ఫిల్మ్స్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ బ్యానర్లో వర్క్ చేయడం ఎంతో ప్రత్యేకమన్నారు. విజయ్ కిరంగతూర్ వల్లే హోంబలే సంస్థ ఈ స్థాయికి చేరింది. తనతో కలిసి వర్క్ చేసే వారిని ఆయన జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. అందరితో కలివిడిగా ఉంటారు. సలార్తో మా ప్రయాణం మొదలైంది. మేమంతా ఒక కుటుంబంలా మారాం. ఆయన నాకు ఒక కుటుంబ సభ్యుడితో సమానం. నా మాదిరిగానే బయట వారితో ఎక్కువగా కలవరు. కేజీఎఫ్ షూట్లో చోటు చేసుకున్న ఒక సంఘటన నాకు ఇప్పటికీ గుర్తుంది. ఆ సినిమా కోసం ఒక భారీ సెట్ వేయక అనుకోకుండా అగ్ని ప్రమాదం జరిగింది. బడ్జెట్ విషయంలో టీం అందరూ ఎంతో కంగారు పడ్డారు. కంగారు పడొద్దు, డబ్బు విషయంలో ఏమాత్రం ఆలోచించవద్దు, అనుకున్న విధంగా సినిమా చేయండి అని విజయ్ ధైర్యం చెప్పారు. సినిమా మేకింగ్ వచ్చేసరికి క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడరు. ఆ విషయం నాకు ఎంతో నచ్చింది. అందుకే ఆయనతో వరుస ప్రాజెక్టులు చేస్తున్నా అని ప్రభాస్ తెలిపారు. కీర్తనల గ్రంథము 36వ అధ్యాయము. భక్తిహీనుల హృదయంలో అతిక్రమము దేవోక్తి వల్లే పలుకుచున్నది. వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. ఇలా చూడు, అక్కడికి వెళ్ళాక పిచ్చి దానిలా ఈ అని పళ్ళికిలించుకో. అర్థమైందా? ఆడదాని కోసం ఇలా సిగ్గుగా లేదు. నన్ను అలా తిడితే ఊరుకోను. దివ్యాని మీరు తిట్టి గాని కొట్టి గాని సరి చేయలేరు. ఇదిగో ఆంటీ నేను ఎలా మాట్లాడుతున్నాను బాగాలే కదా మాట్లాడుతున్నా. నేను మెంటల్లా కనపడుతున్నానా? తనేదో పిచ్చి దాంట్లో మాట్లాడుతుంటే నువ్వు కూడా అలాగే మాట్లాడుతున్నావు. ఇంకొకసారి దివ్యాని పిచ్చిదన్నావనుకో, నువ్వు ఫ్రెండ్ అని కూడా చూడను. దివ్య నువ్వు చెప్పేది ఎవరు నమ్మడం లేదు. నాకు వాళ్ళందరి గురించి అనవసరం. ఇక్కడ క్రైమ్ జరిగింది. మళ్ళీ మళ్ళీ అదే మాట ఎందుకు చెప్తున్నారు? దశకంలో తమ కామెడీ టైమింగ్తో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ప్రభుదేవ వడివేలు కాంబినేషన్ మళ్లీ తెరపైకి రాబోతుంది. ఈ హిట్ జోడీ కలిసి ఓ కొత్త సినిమా చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు మేకర్స్. వీరిద్దరూ కలిసి శంకర్ దర్శకత్వంలో వచ్చిన కాతలన్ చిత్రంలో నటించి బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఆ తర్వాత లవ్ బర్డ్స్, మిస్టర్ రోమియో, కాదలా కాదలా, మనదై, తిరుడు విట్టై చిత్రాల్లో కలిసి నటించారు. చివరిగా వీరిద్దరూ కలిసి నటించిన చిత్రం ఎంగలన్ అన్న. ఈ సినిమా తర్వాత మళ్లీ కనిపించలేదు. అయితే చాలా ఇండ్ల తర్వాత ప్రభుదేవ వడివేలు కలిసి నటించబోతున్నారు. ప్రొడక్షన్ 4 అంటూ రాబోతున్న ఈ ప్రాజెక్టును సంబంధించి మోషన్ పోస్టర్ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ఈ పోస్టర్లో ఇద్దరు కౌబాయ్ దుస్తులో కనిపిస్తూ ఉండగా వై బ్లడ్ సేమ్ బ్లడ్ అనే ట్యాగ్ లైన్ ఉంది. ఈ ట్యాగ్ లైన్ 2001లో వచ్చిన మనదై తిరుడి విట్టై చిత్రంలోని ఫేమస్ డైలాగ్ అవ్వడంతో చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ ప్రాజెక్టుకు శామ్ రోడ్రిగ్స్ రచన దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ చిత్రం 2026లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. చూడాలి. ఈ రిపోర్ట్ డాక్యుమెంట్ అబద్ధం చెప్తుందా? అంటే నేను అబద్ధం చెప్తున్నా. Yes, My Baby releasing on 18th July this month 18th. మనందరినీ పలకరించడానికి మన ముందుకు వచ్చేస్తుంది. ఆ అమ్మాయి అమాయకత్వాన్ని తీసుకొని పెళ్లి చేసుకొని తీసుకొచ్చి రావటం అసలు ఆ సెంటిమెంటల్గా ఎంత అద్భుతంగా ఫస్ట్ హాఫ్లో నాకు తెలియకుండానే 3-4 చోట్ల నా కళ్ళ బట్టి నీళ్ళు కారిపోయింది. అంత అద్భుతంగా ఉంది.
సెకండ్ హాఫ్లోకి వచ్చేటప్పటికి మనసు వికలమైపోయింది. ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి, అభోశుభం తెలియని పిల్లల్ని ఎంత రాక్షసత్వంతో మార్చేస్తున్నారు. అందులో ఉండే హాస్పిటల్స్లో కూడా ఉండే కొంతమంది స్వార్థపరుల మూలంగా ఎంతమందికి పుత్రశోకం వస్తుంది, కడుపు కోత ఎంతమందికి వస్తుంది చూస్తే భరించలేనంత బాధ కలిగింది. 9 నెలల బిడ్డని కడుపులో పెంచి పెద్ద చేసి అష్ట కష్టాలు పడి జన్మనిచ్చిన తర్వాత తన బిడ్డని ఎవరో ఎత్తుకుపోయారు, ఇట్లా మారిపోయింది అని అంటే ఆ బాధ అసలు వర్ణించలేము. ఇవాళ ఒక రియాలిటీని చూసాం, పేపర్లో అప్పుడప్పుడు చదువుతున్నాం, చాలా సందర్భాల్లో చాలా చోట్ల ఇలాంటి ఘోరాలు జరిగినాయి అని. ఒక పిచ్చి అమ్మాయిగా ఉన్నటువంటి ఒక హీరోయిన్ కొద్ది క్షణాలు, ఒక 15 సెకండ్లో 20 సెకండ్లో తన బిడ్డని చూసుకొని బిడ్డకు పాలు ఇచ్చిన తర్వాత ఆ బిడ్డను మార్చేసేస్తే, ఈ బిడ్డ నా బిడ్డ కాదు, నాకు తెలుసు ఈ బిడ్డ నా బిడ్డ కాదు అని చెప్పి ఆ అమ్మాయి చేసిన నటన అద్భుతంగా ఉంది. నటన కాదు, జీవించింది ఆ పాట. అలాగే హీరో కూడా చాలా చక్కగా నటించాడు. మరి కొత్త వాళ్ళు ఏమో నాకు తెలియదు కానీ అద్భుతంగా చేశారు ఇద్దరు కూడా, హీరో హీరోయిన్స్ ఇద్దరు బాగా చేశారు. అందరూ ఎవరు బాగా చేయలేదు దీంట్లో అని చెప్తే ఎవరూ లేదు, అందరూ కూడా ఒకళ్ళని మించి ఒకళ్ళు అద్భుతంగా నటించారు. చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూసామనేటటువంటి భావన మాకందరికీ కూడా కలిగింది. తప్పకుండా ఈ చిత్రం విజయవంతం అవుతుంది అనే దాంట్లో ఏ విధమైన డౌట్ లేదు. తమిళనాడులో రిలీజ్ అయ్యి తమిళనాడులో కూడా మంచి రివ్యూలు వచ్చినాయి, మంచి కలెక్షన్స్ ఉన్నాయి, అద్భుతమైన పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి. సురేష్ కొండేటి గారు ఏది చేసినా సెలక్షన్ అద్భుతంగా చేస్తాడు. ఆయన మొట్టమొదట చాలా సినిమాలను ఇలాగే డబ్బింగ్ చేసి వాటిలన్నిటి కూడా సక్సెస్ అయ్యి ఆ తర్వాత డైరెక్ట్గా సినిమాలు నిర్మించి ఎన్నో రకాలుగా చేయటమే కాకుండా సంతోషం అనేటటువంటి ఆ మ్యాగజైన్ని మొత్తం 24 సంవత్సరాలుగా దాన్ని ఆపకుండా నడుపుతున్న ఈ వ్యక్తి సురేష్ కొండేటి. ఇంతవరకు నాకు తెలిసి సినిమా చరిత్రలో ఒక మ్యాగజైన్ ఇన్ని సంవత్సరాలు ఉంటాం, హిందీలో ఫిల్మ్ఫేర్ విన్నాం తప్ప తెలుగులో ఏ పేపర్లు కూడా లేదు ఇప్పటివరకు. అలాంటిది దాని మీద ఎంత ఆదాయం వస్తుంది, ఎన్ని అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయి, ఎలా చెయ్యాలి, నెల నెల వారం వారం ఈ సినిమా పత్రిక రిలీజ్ అవ్వాలంటే ఎంత కష్టపడాలి, ఒక బిడ్డను కట్టడానికి తల్లి ఎంత కష్టపడుతుందో వారం తర్వాత సినిమా పత్రిక బయటికి రావడానికి ఆయన కూడా అంతకంటే ఎక్కువ కష్టపడుతున్నాడు. ఎన్నో రకాలుగా ఒక నటుడిగా, ఒక డిస్ట్రిబ్యూటర్గా, ఒక ప్రొడ్యూసర్గా ఎన్ని రకాలుగానో విజయం సాధించిన సురేష్ కొండేటికి కూడా దిష్టి తగిలింది. సూర్యచంద్రుడికి గ్రహణం పడుతుందంటాం, పట్టింది, ఆయనకు కూడా గ్రహణం పట్టింది. ఆ గ్రహణం విడింది. ఇప్పుడు రెచ్చించిన ఉత్సాహంతో మళ్ళీ బయటకు వచ్చి ఒక మంచి సినిమాతో తనేంటో రుజువు చేసుకున్నాడు సురేష్ కొండేటి. నేను మనస్ఫూర్తిగా అతన్ని అభినందనలు తెలియజేస్తూ, అతని కంటే వయసులో పెద్దవాడిని కాబట్టి అతను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ, ఈ సినిమాతో మళ్ళీ నువ్వు రెట్టించిన ఉత్సాహంతో గ్రహణం విడిచిన చంద్రుడిలాగా, గ్రహణం విడిచిన సూర్యుడిలాగా విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వాళ్ళ మా అందరికీ కూడా ఎంత బాగా నచ్చిందో అసలు నాకు తెలియకుండా ఇంటర్వెల్ ముందు సెకండ్ హాఫ్కి వచ్చేటప్పటికి కొంత కమర్షియల్ అయింది, అది కాదని అన్న, కానీ ఒక సెంటిమెంటల్ డ్రామా, బిగినింగ్లో ఉన్న సెంటిమెంటల్ డ్రామా ఎంత గొప్ప డ్రామా, తర్వాత కమర్షియల్లు, ఫైట్లు, జరిగిన ఘోరాలు, అది ఫస్ట్ హాఫ్ ఒక ఎత్తు అయితే సెకండ్ హాఫ్ ఇంకొక ఎత్తు. అది అన్ని రకాలుగా సమపాళ్ళలో ఉన్నాయి, మ్యూజిక్ బాగుంది, పాటలు బాగున్నాయి, డైరెక్షన్ ప్రతి వాళ్ళు కూడా అసలు ఇన్స్పెక్టర్ ఆయన పెద్ద ఆయన ఎంత బాగా చేశాడు. ఆయన చాలా బాగా చేశారు ఆయన కూడా. అవునరా, అదే ఎందుకంటే రూట్స్, బ్రహ్మాండమైన రూట్స్ తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా తక్కువ పట్టుకోవడానికి లేదు. చాలా గొప్ప సినిమా, మంచి సినిమా చూసాం. ఆత్మ సంతృప్తితో నేను ఇంటికి వెళుతున్నాను.
కనీసం ఇలాంటి ఘోరాలు నేరాలు జరగకుండా సమాజాన్ని రక్షించాలి. కొంతమంది అయినా మంచివాళ్ళు ఉంటే ఆ చెడ్డవాళ్ళ ముందు 100 మంది చెడ్డవాళ్ళలో ఒక మందన్నా మంచివాడు ఉంటే ఇలాంటివి జరగకుండా చూస్తారు అనే దానికి నిదర్శనం ఈ సినిమా. పూర్తిగా విజయవంతం ఇవ్వాలని, అవార్డులు రావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మురళీమోహన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఈ సినిమా కోసం వచ్చి ఈ సినిమా మొత్తాన్ని చూసి మీ రివ్యూని అంటే మీ స్పందనని తెలియజేసినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఇప్పుడు రేలంగి నరసింహారావు గారిని మాట్లాడుతుందిగా కోరుకుంటున్నాం. సభకు నమస్కారం. మొన్న నేను 4-5 రోజుల నుంచి ఒక మాట వింటా ఉన్నాను కొన్ని చోట్ల. ఏమిటండి సినిమా ఫీల్డ్లో ఈ మధ్యన వచ్చే సినిమాలు, కొన్ని సినిమాలు అస్సలు బాగుంటలేదు, ఏటో విరక్తి వస్తుంది, థియేటర్కి వెళ్ళాలంటే చేయాలంటే కూడా బాగుంటలేదు సార్, పూర్వకాలం సినిమాలే బాగున్నాయి అన్నాను. పూర్వకాలాన్ని మైమరిపించిన చిత్రం మై బేబీ. ఈరోజు నేను మురళీమోహన్ గారు చెప్పినట్టుగా చూస్తూ ఉంటే ఒక డైరెక్టర్గా నేను ఎంత స్పందించానంటే అంత స్పందించాను. ఎందుకంటే కొన్ని డ్రామాలు చూస్తూ ఉంటే ఇది డ్రామాయే కదా, మేము చేయిస్తాం కదా సెట్లో అనిపిస్తుంది. కానీ నేను రియాలిటీ ఫీల్ అయ్యానండి అదంతా కూడా. నిజంగా మురళీమోహన్ గారు చెప్పినట్టుగా ఫస్ట్ హాఫ్లో అత్యద్భుతం అసలు సెంటిమెంటెడ్, సెకండ్ హాఫ్లో కూడా కమర్షియల్గా వెళుతూ సెంటిమెంట్ పండించారండి మళ్ళీ గొప్పగా. అంటే ఒక తల్లి పిచ్చిదైనా మంచిదైనా ఏమైనా బిడ్డ ప్రేమ తనలో ఉంటుందని నిరూపించింది ఈ తల్లి అండి. ఈ తల్లి అలాగే తండ్రి క్యారెక్టర్ ఒక తాగుబోతూ తిరుగుబోతూ అసలు ఏంటో సమాజాన్ని పట్టించుకోకుండా తల్లిదండ్రులు పట్టించుకోకుండా తిరిగిన వ్యక్తి తండ్రే దూషించాడు కొడుకుని. ఒరే నువ్వు ఎందుకు పనికి వస్తావురా, జీవితంలో రావురా, స్మాష్ అవుతావురా నువ్వు అన్న తండ్రిని క్యారెక్టరు బిడ్డ మీద ఎంత ప్రేమ చూపించాడు, భార్య మీద ఎంత ప్రేమ చూపించాడో దీంట్లో చూపించారండి. నిజంగా ఇవాళ చూస్తూ ఉంటే సినిమా నిజంగా కూడా అత్యద్భుతం అండి. అన్ని క్యారెక్టర్లో ఎమోషన్స్ బాగా డెవలప్ చేశారండి డైరెక్టర్. సూపర్గా డైరెక్టర్ చేయడం కాదు, ఆర్టిస్టులు పండించాలి అక్కడండి, మేము చేయడం కాదు, స్క్రిప్ట్ పండించారు వాళ్ళండి. పండించి ఈరోజు థియేటర్లో అలాగ స్పెల్ బౌండ్ అయ్యి చూశారు అందరూ కూడానండి నిజంగా కూడా. తర్వాత నేను ఊహించింది క్లైమాక్స్ ఏమిస్తాడు, ఇది బిడ్డ పోయి 10 రోజులైంది ఎలా పట్టుకోగలుగుతారు ఏంటిది అని అనుకునే ఆలోచనలో క్లైమాక్స్ తీసిన సూపర్బ్ అండి. హెడ్స్ ఆఫ్ క్లైమాక్స్ నిజంగా. అంటే ఒక తల్లికి తన పుట్టిన బిడ్డ స్పర్శ తగిలేటప్పటికీ తన బిడ్డ కాదా అనేది తెలిసిపోతుందనే సందేశాన్ని కూడా దీంట్లో ఇచ్చారండి నీట్గా. అలాగే ఈ లోకంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, ఈ ముఠాలు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా చూపించారు. నిజంగా అత్యద్భుతం. ఈ సినిమా అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ సూపర్ హిట్ అవ్వాలి టైటిల్ వైజ్ కానీ. ఎందుకు అంటే బేబీ సెక్స్ అయింది, ఓ బేబీ సెక్స్ అయింది, ఇది మై బేబీ. ఇది ప్రతి వ్యక్తి అనుకునేది మై బేబీ అని. అంతే డెఫినెట్గా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది. ఆ సెంటిమెంట్ కూడా దీంట్లో వర్కౌట్ అవుతుందండి. రెండో పాయింట్ స్క్రీన్ ప్లే ఎంత అత్యద్భుతంగా చేశాడండి ఆయన. స్క్రీన్ ప్లే ఎవ్రీ సీన్ అలా మెలికలు పెట్టుకుంటూ వెళ్ళి తీసుకొచ్చాడండి స్క్రీన్ ప్లే అసలు టోటల్గా. సో ఏ కోణంలో చూసినా ఈ సినిమా మాత్రం సూపర్ హిట్ అవుతుందన్న నమ్మకం ఉంది. ఆ భగవంతుడి ఆశీస్సులు కూడా మా కొండేటి సురేష్ గారు. నేను ఎక్కువ ఎందుకు పొగడకూడదంటే మా ఊరోడు కాబట్టి పాలకొల్లోడు పొగుడుకున్నారు అంటారు కాబట్టి నేను పొగట్లేదు. మురళీమోహన్ గారు నిజం చెప్పారు, అది చాలు. ఇంకా ఏది ఏమైనా ఓ మంచి టేస్ట్ తోటి తీసిన టేకప్ చేసిన మీరు, మీ కో ప్రొడ్యూసర్ గారి పేరండి సాయి చరణ్ గారు అదృష్టవంతులు. డెఫినెట్గాను మీరు అదృష్టవంతులు కాదండి, మీరు మాకు అందజేశారు. సో ఏది ఏమైనా ఈ సినిమా సూపర్ హిట్ కావాలని అవుతుందని మనస్ఫూర్తిగా నేను ప్రార్థిస్తూ ఆ దేవుడిని కూడా ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఐ రిక్వెస్ట్ ఈజ్ డివోషనల్ సింగర్, రైటర్, కంపోజర్, సో పద్మశ్రీ శోభా రాజు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. ఓం నమో నారాయణాయ. మహా అద్భుతమైన ఒక చిత్రం చూసాము అని సంతృప్తితో హాల్ని వదిలి వెళ్తున్నాను. మళ్ళీ వెనక్కి పిలిచారు అభిప్రాయం చెప్పమని చెప్పి.
మాతృత్వం అన్నది మన సాంప్రదాయంలో చాలా దివ్యమైనది. ప్రతి గుడిలో అర్చనలు అభిషేకాలు చేసుకుని ప్రదక్షిణలు చేసి పొలుదండాలు పెట్టి నానాయాతన పడతాం భగవంతుణ్ణి చూడాలని. కానీ ఎదురుగుండా మన కోసమే తప్పించే తల్లి స్వరూపంలో భగవంతుడు మనకు నిత్యము దర్శనమిస్తున్నాడు అన్న సంగతి ఈ సినిమా చూసిన వాళ్ళందరికీ కూడా అర్థమవుతుంది అని నేను భావిస్తున్నానండి. ఎందుకంటే అమ్మాయి చూడండి, హీరోయిన్ లాస్ట్లో గుడిలోకి వచ్చి ఆ బిడ్డను చూస్తుండగానే తనకు ప్రతిస్పందన కలుగుతుంది. ఇది సురేష్ గారు, వెంకటేషన్ డైరెక్టర్ గారు, వెంకటేషన్ గారు ఏ రకంగా భావించారో కానీ విశ్వనాథ్ గారి సప్తపది అందులో ఒక పూజారికి ఇచ్చి పెళ్ళి చేస్తారు. ఆయన గదిలోకి వచ్చి తనను చూసి అహిగిరి నందిని ఆ స్తోత్రం పాడి ముట్టుకోలేడు. ఎందుకనంటే పవిత్రత మనసులో ఉంది కాబట్టి, ఆ బిడ్డ పట్ల వాత్సల్యం మాతృమూర్తికి ఉంది కాబట్టి మనం రకరకాల కథలు వింటున్నాం ఈ రోజుల్లో. ప్రియుడి కోసం బిడ్డల్ని చంపేసిన తల్లిని కూడా కలికాలంలో చూస్తున్నాం. కుమాతం ఈ ప్రపంచంలో ఉండదు, చెడ్డ పుత్రుడు ఉంటాడేమో కానీ చెడ్డ మాత ఉండదు అని అంటారు. కానీ ఈ కలికాలంలో మనం విరుద్ధంగా చూస్తున్నాం. మళ్ళీ ఆ పవిత్రత, ఆ సెంటిమెంటు ప్రతిష్టాపన చెయ్యాలి, ప్రతిష్ఠించాలి మనసుల్లో అని నాకు ఈ చిత్రం అందుకు చాలా ఉపయోగపడుతుంది. చాలా అద్భుతంగా తీశారు. హ్యూమన్ ఎమోషన్, మాతృవాత్సల్యాన్ని చాలా అందంగా ఆవిష్కరించారు మీరు. అందరూ దీన్ని చూసి ఇటువంటి అద్భుతమైన చిత్రాలు రావాలి అని కోరుకోవాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇది విజయవంతం కావాలని అన్నమాచార్యుల వారిని, ఏడుకొండల స్వామిని ప్రార్థిస్తూ నేను సెలవు తీసుకుంటానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ మీరు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమానికి మరింత శోభాయానం అని జాయిన్ చేశారు అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా రోజారమణి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకున్నాం. అమ్మ కూర్చోండి. మురళీమోహన్ గారు మీరు కూడా కూర్చోవాలంటే. ఎస్ ఖచ్చితంగా అండి. అందరికీ నమస్కారం. ముందుగా ఇంత అద్భుతమైన చిత్రాన్ని మనకు అందించినందుకు బాబు సాయి చరణ్ మన కొండెట్టి సురేష్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అసలు ఫస్ట్ హాఫ్ చూసినప్పుడే శోభారాజు గారిని చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. సాధారణంగా ఆవిడకి సినిమాలకు అవి రారు, ఏదన్నా అన్నమయ్య కీర్తనలో అవి పూజలు ఉంటే చూస్తుంటాను. ఆవిడ వచ్చారా అన్నాను. కట్ చేస్తే మురళీమోహన్ గారు వచ్చారు. ఈయన కూడా వచ్చారా అనుకున్నాను. కానీ ఇంత అద్భుతమైన చిత్రాన్ని చూడాలని మా అందరికీ రాసిపెట్టింది. అలాగే రేలంగి నరసింహరావు గారు, వీళ్ళందరూ కూడా అసలు ఇంటర్వెల్లోనే మురళీమోహన్ గారు ఉన్నారు. చాలా అద్భుతంగా ఉంది ఈ పిక్చర్ అని. అసలు సెకండ్ హాఫ్ ఏం తీస్తారా అనుకుని చూస్తూ ఉన్నాం. అంటే ఒక బిడ్డ కోసం ఆ తల్లిదండ్రులు పడే ఆ తపన, ఆ ప్రేమ, ఆవేదన, ఆ ఇది చూస్తుంటే అసలు కళ్ళల్లో చాలాసార్లు నీళ్ళు వచ్చినాయి. మరి మన సురేష్ ఇంతకుముందు తీసిన పిజ్జా కానీ, ప్రేమిస్తే కానీ, షాపింగ్ మాల్, ఇలా చాలా చిత్రాలు, ఏ చిత్రాలు చూసినా అది డబ్బింగ్ చిత్రాలైనా కూడా మనసులో ఉండిపోయిన చిత్రాలు అవన్నీ. వాటికి మించి ఉంది మన బేబీ. నిజంగా చాలా ఇంకా పిక్చర్ గురించి, దానిలో ఉండే ఇది గురించి మురళీమోహన్ గారు, రేలంగి నరసింహరావు గారు, అమ్మ శోభారాజు గారు, వీరందరూ చాలా చక్కగా చెప్పారు. అంతకంటే గొప్పగా నేను చెప్పలేను. కానీ ఇది మన మనసుల్లో ఈవేళ చూసాం అయిపోయింది ఏదో సినిమా చూసామని కాకుండా చాలా రోజులు మన మనసుల్లో గుర్తుండిపోయే ఒక మంచి చిత్రం. ఇందుకు మనస్ఫూర్తిగా మరొకసారి మన సురేష్ని, సాయి చరణ్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇది గొప్ప విజయం సాధించాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ ఇంత మంచి చిత్రాన్ని చూపించినందుకు ఒకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారం.
థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఐ రిక్వెస్ట్ సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారిని, యా, సో అలాగే సెంట్రల్ యూనివర్సిటీ ఎక్స్టీన్ ఆవిడ అండ్ సాహితీవేత్త రైటర్ శరత్ జ్యోత్స్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. సభకు నమస్కారం. నిజానికి మధ్య నేనైతే సినిమాలు చూడలేదు, ఎందుకంటే థియేటర్స్లో ఎవరు ఉండట్లేదు, ఏ సినిమాలు ఎప్పుడు వస్తున్నాయి ఎప్పుడు వెళ్ళిపోతున్నాయో అర్థం కాని పరిస్థితి మంది. అట్లాంటి పరిస్థితిలో ఇతరులు చెప్పి సినిమా బాగుంది అనుకుంటే బయలుదేరడం అనేది ప్రధాన కారణం అయిపోయింది అందరికీ. కానీ నిజానికి నేను ఫిల్మ్ సెన్సార్ బోర్డు మెంబర్గా ఉన్నాను. మొన్నటి వరకు ఎన్నో సినిమాలు చూశాను. కానీ ఫిల్మ్ సెన్సార్ బోర్డు మెంబర్గా అయిపోయిన తర్వాత కూడా ఈరోజు ఫిల్మ్ సెన్సార్ మెంబర్ కంటే ఒక ఆత్మీయమైనటువంటి అభిమానిగా నేను ఈ సినిమా చూశాను. ఎందుకంటే సినిమా అనేది ఒక ప్రయోజనాన్ని కలిగి ఉంటుంది, ఒక ఉపదేశాన్ని ఇస్తుంది. ఆ సందేశంలో కొంతమంది బాగుపడతారు, కొంతమంది పాడైపోతూ ఉంటారు. పలానా సినిమా చూసి పలానా కుర్రవాడు ఒకరిని చంపేశారని చెప్పి మనం చూస్తూనే ఉంటున్నాం. దానికి కారణం సినిమానే. ఇలాంటి మంచి చిత్రాలు ఈ సమాజానికి ఇంకా రావాలని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఒక బేబీ సాయి చరణ్ గారు, వెంకటేషన్ గారు, మా సోదరుడు కొండేటి సురేష్ గారు ముగ్గురు కలిసి సృష్టించినటువంటి ఒక బేబీ మన కళ్ళ ముందుకు వచ్చింది. ఇప్పటి వరకు నిన్నటి వరకు అది వాళ్ళ బేబీనే, ఇప్పుడు మన బేబీ. ఎందుకంటే రేపు మన బేబీని చూస్తారు అందరూ. పేరులోనే ఉందండి పసిపాపను చిత్రించడం అంటే వాళ్ళ మనసుల్లోంచి పుట్టినటువంటి సృష్టించినటువంటి కల్పించినటువంటి కథ కాదు ఇది. అది నిజంగా జరిగినటువంటి చిన్న ఇన్సిడెంట్. రోజు చూస్తున్న మేడం చెప్పినట్లుగా, శోభారాజు గారు చెప్పినట్లుగా, ఆడవాళ్ళు తెగించారు, మగవాళ్ళు విజృంభించారు. సమాజం అలా ఉంది, ఎవరిని మనం అనడానికి లేదు. అది కాలమహిమో లేకపోతే కలికాల మహిమో మనం చెప్పలేం. కానీ సమాజానికి ఇలాంటి చిత్రాలు వస్తేనే చాలామందిలో మార్పు వస్తుంది, ముఖ్యంగా యూత్లో మార్పు వస్తుంది. ఒక వివాహ సంబంధం అంటే ఇందులో చూపించాడు. ఒక పిచ్చిదాన్నే కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒక తల్లి స్పర్శ, ఇందాక మురళీమోహన్ గారు చెప్పారు, తల్లి స్పర్శ అనేది బిడ్డకి తెలుస్తుంది, తల్లికి తెలుస్తుంది. అట్లాంటి స్పర్శ ముఖ్యంగా అమెరికాలో డెలివరీ అయిన తర్వాత మన డెలివరీలు, మన హాస్పిటల్, మన వ్యవహారాలు వేరండి, అక్కడ వేరు. బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డని తల్లికి గుండె మీద పడుకోబెడతారు. ఆ స్పర్శ అనేది వాళ్ళిద్దరి మధ్య ఉంటుంది. ఇందులో కూడా అదే సీన్ చూపించారు సురేష్ గారు. ఆ తల్లి బిడ్డని ఎత్తుకోవడం వల్ల స్పర్శ అనేది మనకు అర్థమైతే లోపలికి ఆలోచిస్తే అది అర్థమవుతుంది. ప్రతి చిత్రంలో చిన్న సన్నివేశం కూడా చాలా అద్భుతంగా తీశారు. నేనేమనుకున్నానంటే ఇది చాలా సీరియస్గా నడిచిపోతుంది, మధ్యలో ఏమైనా చూపిస్తారంటే ఒక డ్యాన్స్ కూడా చూపించారండి బాబు, చాలా బాగుంది డ్యాన్స్ కూడా. అంటే విలన్ని పట్టుకోవాలంటే మనకి డ్యాన్స్ కావాలి కాబట్టి అందుకని విలన్ అంటే ఒక క్లబ్, అది కూడా భయంకరంగా ఏమీ లేదు, చాలా స్మూత్గా ఒక పాత సినిమాలో డ్యాన్స్ చూసినట్టుగా, నాకు జయమాలిని చూసినట్లుగా అనిపించింది. అంతకంటే ఏమీ లేదు. చాలా అద్భుతమైన చిత్రం అండి. ఇది 18వ తారీఖున రిలీజ్ అవుతుంది. ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన పిక్చరు ఇది. పెద్దలకి, చిన్నలకి, వాళ్ళకి, వీడికి కాదు, నిజంగా చాలా ఆలోచనల నుంచి వచ్చినటువంటి ఒక విశిష్టమైనటువంటి, ఒక ఉత్తమమైనటువంటి చిత్రంగా మనం దీన్ని గుర్తించగలిగితే నంది అవార్డ్స్ వస్తాయి. అందులో అమ్మాయికి వస్తుంది, అబ్బాయి కూడా బాగా చేశారు. అబ్బాయిల పేరు నాకు తెలియదు, హీరో ఆదర్ చాలా బాగా చేశాడు, కానీ చాలా బాగా తీశారు కూడా. తీస్తేనే కదండి మనం చూస్తాం. ఇంతవరకు ఆసక్తిగా చూసామంటే తీశారు, చాలా అద్భుతంగా ఉంది. నిజంగా చెప్పాలంటే నేను చాలా రోజుల తర్వాత మన కొండేటి సురేష్ గారి సినిమానే చూశాను నేను ఈరోజు. చాలా ఆనందంగా ఉంది. ఆ అబ్బాయిని చాలాసార్లు చూశాను మీటింగ్లో, చాలా పైకి వచ్చే అబ్బాయి. అంటే ముందు ఎందాకే చెప్పారు, ఇన్ని సంవత్సరాలు నడపడం కష్టం అంటే మా తరం కాదు, 24 సంవత్సరాల నుంచి నడుపుతున్నాడు. 100 సంవత్సరాలు నడపాలని మంచి చిత్రాలు ఇప్పటి వరకు మనకు ముందు ఒక లిస్టు చూపించారు, చాలా సినిమాలు అట్లనే ఇయర్ వైజ్ చూపించారు. ఇంకా మంచి చిత్రాలు తీస్తారని మనం వాళ్ళని అభినందిస్తూ, వాళ్ళ శ్రేయస్సు మనం కోరుకుంటే, మన శ్రేయస్సు, సమాజ శ్రేయస్సును కోరుకునేటువంటి వ్యక్తులు వీడు కాబట్టి వీళ్ళందరూ అభినందిస్తారని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా, మా రాజ్యలక్ష్మి కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తాను.
థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. సినిమా చూసి బయటకు వస్తుంటే మైక్ చేతికిచ్చి మాట్లాడమంటే ఏం మాట్లాడాలి సినిమా గురించి అనే సినిమా చూసిన తర్వాత కొన్ని సినిమాలకు తప్పనిసరి పరిస్థితుల్లో మనసులో లేనిది సినిమా ఎలా ఉన్నప్పటికీ కూడాను ఆహా ఊహ అని మాట్లాడాల్సిన సందర్భం ఏర్పడుతుంది. కానీ ఇక్కడ అలాంటి ఆత్మవంచన చేసుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేకుండా ఈ మై బేబీ సినిమా ఈజ్ మై బేబీ అని చూసిన ప్రతి ప్రేక్షకుడు చెప్పుకునే స్థాయిలో ప్రతి ఒక్కళ్ళు కూడా మై ఫిల్మ్ మై సినిమా అని చెప్పుకొని దీని గురించి ఒక 10 మందికి చెప్పేటువంటి చక్కని సినిమాని ఈ రోజున మనం చూడగలం. ఈ రోజున మనం ఏ సిగ్నల్ దగ్గర ఆగినా అక్కడ చిన్నపిల్లలు అడుక్కుంటుంటే చిన్నపిల్లలతో భిక్షాటన చేయిస్తుంటే గుండెలు తరుక్కుపోయి గుండెలు రగిలిపోయేటువంటి ఆ దృశ్యాలను చూస్తుంటే ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారు ఈ బేబీలు, ఇలాంటి ఈ బాల్యం అంతా ఈ విధంగా ఛిద్రమైపోతుంటే ఈ దేశాధినేతలు ఈ దేశ మంత్రులు ముఖ్యమంత్రులు పరిపాలకులు అడ్మినిస్ట్రేషన్ అంతా ఏమవుతుంది, వాళ్ళ సంక్షేమం అనేటువంటి వీళ్ళకి పట్టదా? నిజంగా ఉమెన్ ట్రాఫికింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్, ఉమెన్ ట్రాఫికింగ్ అండ్ చైల్డ్ ట్రాఫికింగ్ అనేటువంటిది చాలా దారుణమైనటువంటి నేరాలు. ఈ నేరాల మీద ఒక కన్ను వేయాల్సినటువంటి అవసరాన్ని దృష్టిని కూడా ఈ సినిమా ప్రసరింపజేసింది. ఇలాంటి క్రైమ్ నిరోధించాల్సినటువంటి ఇదిని కూడా చేసిన. అలాగే ఇక నటీనటుల పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే అద్భుతం. ముఖ్యంగా అప్రిషియేట్ ద డైరెక్టర్ నెల్సన్ వెంకటేషన్ ఫర్ సెలెక్టింగ్ ద వండర్ఫుల్ పీపుల్ ఫర్ ద క్యారెక్టర్ ఫిట్నెస్. సెలక్షన్ ఆఫ్ ద ఆర్టిస్ట్ అనేటువంటి ఎంత ఇంపార్టెంటో ఇలాంటి చిత్రాలకి నిరూపించాడు. అది హీరోయిన్ ముఖ్యంగా ఆ అమ్మాయిలో ఒక మన పల్లెటూరు నేటివిటీ, ఆ పిచ్చి క్యారెక్టర్కి కావాల్సిన నేటివిటీ, అమాయకత్వం, ఆ అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవటంలో కానీ హీరో ఎనీహౌ ఈజ్ వెరీ హ్యాండ్సమ్. అలాగా ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ ఇందాక సార్ చెప్పినట్టుగా ఇన్స్పెక్టర్ క్యారెక్టర్కి ఆ నేటివిటీ ఎంత అద్భుతంగా ఉందంటే ముఖ్యంగా ఇలాంటివి పోలీసు నిజంగా 2 వారాల్లో ఇది రిటైర్ అయిపోతూ కూడాను ఆ కర్తవ్య నిర్వహణకు అతను కట్టుబడ్డ విధానం కానీ ఇవన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్రతి క్యారెక్టర్కి ఒక అద్భుతమైన క్యారెక్టరైజేషన్ ఉంది. ఈ మధ్యకాలంలో కోటాను కోట్లు తగలేసి తీస్తున్న సినిమాలు ఎలా చూస్తాం ఎలా వస్తున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. అలా కాకుండా ఈ రోజున మా సురేష్ కొండేటి నిజంగా అద్భుతమైన మంచి క్యాచ్ చేశాడు. ఎట్లాగంటే ఏ సినిమాని పిక్ చేసుకోవాలో తనకు బాగా తెలుసు. ముఖ్యంగా తమిళం నుంచి తెలుగులోకి డబ్ చేసే సినిమాల తాలూకు బడ్జెట్ వాల్యూస్ కానీ వాటిని దాంట్లోకి వచ్చి క్రిటికల్ అక్లైమ్ గురించి తను బాగా గెస్ చేయగలడు. అలా గెస్ చేసి ఈ రోజున కొట్టాడు. ఇందాక సార్ చెప్పినట్టుగా గ్రహణం వీడింది మా సురేష్ గుండేటికి. నేను ఈ సినిమా ముందు రోజే చెప్పాను, ఇప్పుడు 6 రోజుల కిందనే చెప్పాను, సినిమా రైట్స్ కొనన్నప్పుడే చెప్పాను, ఈ దెబ్బతో నీ దరిద్రం వదిలిపోవాలయ్యా. సురేష్ కొండేటి మళ్ళీ ఎగైన్, ఎందుకంటే 25 సంవత్సరాలుగా ఒక పత్రికను రన్ చేయటం, వారం పత్రిక తేవటం కాదు, వారం ఒక ప్రసవం పత్రిక తేవటం అనేది కొన్ని వేల ప్రసవాలు చేశాడు అతను, డెలివరీస్ చేశాడు. అంత గొప్పగా ఆ పత్రికను రన్ చేసేసాడు. ఇలాంటి ఒక మంచి పొటెన్షియాలిటీ ఉన్న వ్యక్తికి సక్సెస్ అనేటువంటిది ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరిని ఎంజాయ్ చేయొచ్చు. కాబట్టి ఐ వన్స్ అగైన్ కంగ్రాచులేట్ అండ్ ద యంగ్ సాయి చరణ్ కొత్తగా తను ఇది వచ్చినటువంటి ఆల్ ద బెస్ట్. ఈ సినిమాకి చూడటానికి మురళీమోహన్ గారు ఆల్ ద వే ఈ టేక్ ఆయన అక్కడ ఉంటారో మాకు తెలుసు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, అక్కడి నుంచి ఆయన వచ్చి వార్ బ్లెస్ చేయడం కానీ, రోజరమణ కానీ, జోస్న గారు కానీ, మేడం శోభారాజు గారు కానీ, వీళ్ళందరి ప్రజెన్స్ ఈ సినిమా యొక్క సక్సెస్ని ఇంకా ఎలివేట్ చేస్తుందని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్ 1 and 2. కరెక్ట్గా మైక్ నేను థ్యాంక్ యూ అనే టైం మాత్రమే ఎవరు ఆఫ్ చేస్తున్నారు ఇంత పర్ఫెక్ట్ టైమింగ్లో. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మణి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకున్నాం, ఎందుకంటే మనకి షో ఉంది 11 o'clockకి, అందుకని మనం తొందరగా ర్యాప్ చేద్దాం. ఒక అద్భుతమైన చిత్రాన్ని తమిళంలో ఘన విజయం సాధించిన డబ్బింగ్ చేసి నేడు అందచేస్తున్న చిత్రం, అది డిఎన్ఏ కాదు, డబ్బింగ్ చేసి నేడు అందచేస్తున్న చిత్రం. అటువంటి చిత్రాలు అందించడంలో మేటి భలే తెలివిగా ఎదుర్కొంటాడు పోటీ. ఆ తమిళం ఎట్టబడతాడు తెలియదు బేటీ, భలే ఆనందంగా చేస్తాడు తన డ్యూటీ. అతనే సాటి, అతనే సురేష్ కొండేటి. ఎందుకంటే నేను నిన్న కావలికి వెళ్ళాను, కావలికి వెళ్ళిన తర్వాత నువ్వు రావాలి అన్నాడు. మళ్ళా కారు వేసుకొని పరిగెత్తి వచ్చాను. ఎందుకంటే ఒక నిర్మాత ఇప్పుడు సరిగా పొందటంలా చేయూత, కానీ అందరూ మర్చిపోతున్నారు హీరోయిన్లు అతనే తన ఊత. అతను ఏం మాట్లాడలేని ఒక తాత. ఈరోజు కొండేటి గారు మాత్రం తెరిచారు ఖాతా. ఎందుకంటే అతను గొప్ప వ్యక్తిని పుట్టించాడు విధాత, ఆశీర్వదించబడాలి ప్రేక్షకుల చేత.
అని చెప్తున్నాడు ఈ మణి అన్నదాత. మై బేబీ ఏంటి సార్ మా గురుగారు, మై బేబీ, బేబీ అంటే అర్థమైంది బిడ్డ కోసం అమ్మ పడుతున్న బాధ ఎంత అని చూపించింది బేబీ. ద డెఫినేషన్ ఫర్ బేబీ ఈజ్ బి అంటే బిడ్డ కోసం, ఏ అంటే అమ్మ పడ్డ, బి అంటే బాధ, వై అంటే ఎంతో చూపించిన చిత్రం ఇది. ఇటువంటి చిత్రాలు ఈ రోజున చూసి పరవశం, ఒక తెలియని ఆవేశం. కొండేటి గారికి దేవుడు ఇచ్చిన అవకాశం, నీ పెట్టుబడి మీకు వస్తున్నది మాకు సంతోషం. ఎందుకంటే నువ్వు స్వార్థం లేదే లేసం, 25 ఏళ్ళ నుంచి బతుకుతున్నావు ప్రేక్షకుల కోసం. ఈ చిత్రం సక్సెస్ అవుతుందని తిప్పుతున్న మీసం. కారణం నీకు తెలియదు చేయటం మోసం, అందుకే కావలి నుంచి వచ్చి ఇస్తున్న ఉపన్యాసం. చాలా జాగ్రత్త. డాక్టర్ శోభారాజు గారు, నేనెవరో మీకు తెలీదా? మీకు డాక్టరేట్ ఇచ్చిన మెంబర్ నేనే, మీకు డాక్టరేట్ ఇచ్చిన మెంబర్ నేనే. మురళీమోహన్ గారు నాకు ప్రాసమణి బిరుదు ఇచ్చాడు మా కావల్లో, ఆయన ద్వారానే నాకు ప్రాసమణి బిరుదు. సరే, నేను మణి, ఆమె రోజారమణి. నా బిడ్డల గురించి చెప్పుకోవటం నా పని. కానీ ఇంకా మా గురువు గారి దర్శకత్వంలో 3 చిత్రాల్లో నటించాను. అది నాకు చాలా అదృష్టం. 3 చిత్రాల్లో నటించాను, మామూలుగా కాదు, అద్భుతమైన క్యారెక్టర్. ఇటువంటి చిత్రాన్ని తమిళ నుంచి తీసుకొని, ఎందుకంటే అది అరవం, మాకు తెలియదు మేము అరవం, అది అరవం, మాకు తెలియదు మేము అరవం. అక్కడ మూలబడి ఉన్నటువంటి ఆ మాణికాన్ని ఇక్కడికి తెచ్చిన కొండేటి సురేష్ గారు, సాయి చరణ్ గారు, అద్భుతం మీ డేరు. ఇటువంటి గొప్ప చిత్రాలను తీసుకోండి కేరు. ప్రేక్షకులు ఇవ్వాలి తమ టైంలో షేరు. కొంచెం ఆదివారం శనివారాల్లో తీసుకోవాలి పేరు. ఎందుకంటే కథలు రావాలి ఇటువంటి సినిమాలకు. ప్రతి ఊరు సినిమాలో ఉంది ఆ జోరు, వెతికినా కనిపించదు బోరు, అది నీళ్ళు వచ్చే బోరు. ఇటువంటి సినిమాలు కావడం చాలా రేరు. ఇక కొండేటి గారు గ్రహం వదిలిపెట్టి మీలో వచ్చింది హుషారు, ఇక తగ్గిపోతుంది మీలో బేజారు, మొత్తం చెప్పుకుంటుంది మిమ్మల్ని గురించి బజారు. అటువంటి చిత్రాన్ని తీసుకొని వచ్చి ఈ రోజున మాకు అందచేసిన మా బిడ్డకి బికాస్ ఆఫ్ ది టైము, పాటించకపోతే క్రైము, మళ్ళీ నన్ను చేస్తారు బ్లేము. 18వ తేదీ ఆడుతాం గేము. సురేష్ తెచ్చుకున్నాడు మంచి నేము, డబ్బింగ్ నీ స్కీము, మేమంతా మొన్న మీ టీము, నువ్వు రగిలే ఫ్లేము, నీకు వస్తుంది విజయాల ప్రేము. ఇది సార్ అని అందరినీ మరొక్కసారి ఇంత ఓపిక చేసుకొని, ఎందుకంటే ఈ వయసులో కూడా గౌరవనీయులు మురళీమోహన్ గారు, మా గురువు గారు, నా బిడ్డ, వీళ్ళందరూ రావటం అనేది మాకు వయసులో. నేను ఐఎమ్ యంగ్ 71. లేకపోతే కావలికి నిన్న ఉదయం పోయి మళ్ళీ కావలి నుంచి వచ్చాను అంటే నాకు 71 రివర్స్. బిఫోర్ సెల్ ఫోన్ వాళ్ళందరూ అదృష్టవంతులు సార్, బిఫోర్ సెల్ ఫోన్ వాళ్ళందరూ అదృష్టవంతులు. ఎందుకంటే అది లైఫ్, ఎందుకంటే మమ్మల్ని జాగ్రత్తగా నడిపించేది వైఫ్. సరేలే, అదొక టైపు. లేకపోతే మాకే ఉంటుంది ఊపు. వాళ్ళు ఉన్నారనే మేము ఇంత హోపు, లేకపోతే మా జీవితాలు ఎప్పుడో ఫ్లాపు. ఏం బాబు తీసావు స్నాప్ అని తెలియచేస్తూ మరొక్కసారి మనోవాంఛాఫల సిద్ధిరస్తు. జయీ భవ, దిగ్విజయీ భవ. కీర్తనల గ్రంథము 36వ అధ్యాయము. భక్తిహీనుల హృదయంలో అతిక్రమము దేవోక్తి వల్లే పలుకుచున్నది. వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. ఇలా చూడు, అక్కడికి వెళ్ళాక పిచ్చిదాన్లా ఈ అని పళ్ళికిలించుకో. అర్థమైందా? చూడు, పిచ్చిదాన్లా ఊరికే నవ్వకూడదు. ఆడదాని కోసం ఇలా సిగ్గుగా లేదు. నన్ను అలా తిడితే ఊరుకోను. దివ్యాని మీరు తిట్టి గాని కొట్టి గాని సరి చేయలేరు. ఇదిగో ఆంటీ, నేను ఎలా మాట్లాడుతున్నాను? బాగానే కదా మాట్లాడుతున్నా. నేను మెంటల్లా కనపడుతున్నానా? In the name of the Father, Son and the Holy Spirit. ఆమేన్. తనేదో పిచ్చి దాంట్లో మాట్లాడుతుంటే నువ్వు కూడా అలాగే మాట్లాడుతున్నావు. ఇంకొకసారి దివ్యాన్ని పిచ్చిదన్నామనుకో, నువ్వు ఫ్రెండ్ అని కూడా చూడ. క్రైమా లేక సివిలా? ఇక్కడ క్రైమ్ జరిగింది. మళ్ళీ అదే మాట ఎందుకు చెప్తున్నారు? బిజినెస్ గా చేసేవాడు ఈ పని చేస్తుండడు. 72 గంటలు దాటితే చాలా కష్టమే.
సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు నుంచి అప్డేట్స్ చేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.